హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈ వీడియో వచ్చేసి 2వ తారీఖు తీసిన వీడియో అనమాట. అప్పటి నుంచి నాకు ఎడిటింగ్ చేసి పెట్టడానికి కుదరలేదు. కొంచెం హడావిడిగా ఉన్నానన్నమాట ఇంట్లో పనులతో. కొంచెం పెళ్లి బట్టలు ఉన్నాయి అని చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా అవి స్టిచ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ కుదిరినప్పుడు కొంచెం కొంచెం వీడియో తీశాను. ఇంకా అదే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా ఆ రోజే బట్టలు కుట్టడం ఉంది, చాలా వర్క్ ఉందన్నమాట ఆ రోజు. చెప్పాను కదా ఎంగేజ్మెంట్ బట్టలు ఉన్నాయి అని. ఇంకా అవి కుట్టుకుంటూనే మధ్యలో ఇంటి పనులు కూడా చేసుకుంటా ఉన్నాను. మనం ఏది నిర్లక్ష్యం చేయటానికి ఉండదు కదా. ఇంటి పనులు చేసిన తర్వాతే మనకి ఏదైనా మనకి ఇష్టమైన పనులు చేసుకోవాలి. ఇంకా నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటానే ఇంకా ఆ పని కూడా చేసుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజైతే పెసలు సురుదామని తిరగలది రెడీ చేస్తూ ఉన్నా. ఇంకా మనం పెసలు మినుములు ఏంటంటే సంవత్సరానికి సరిపడా అవి ఇవి తీసుకొని పక్కన పెట్టుకొని కావాల్సినప్పుడల్లా కొన్ని కొన్ని ఇసురుకుంటూ ఉంటాము. నేనని కాదులేండి, ఇక్కడ పల్లెటూరు అనేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు అంతే. ఇప్పుడంటే మినపగుళ్ళు, పెసరపప్పు అవన్నీ చేసినవే వస్తున్నాయి, అందరూ కొనుక్కుంటున్నారు. కానీ ఇంకా మేమైతే ఇలాగే చేస్తాం అన్నమాట. సంవత్సరానికి సరిపడా తీసుకొని అక్కడ పెట్టుకొని కొన్ని కొన్ని ఇసురుకుంటూ ఉంటాము. అయితే ఇప్పుడంటే మనకు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. కానీ మేము చిన్నపిల్లలు అప్పుడైతే పెసలు పండించుకున్న, మినువులు పండించుకున్న ఒకళ్ళకొకళ్ళు, అంటే ఇప్పుడు ఒకళ్ళు పెసలు పండించుకొని ఒకళ్ళు మినువులు పండించుకున్నారనుకోండి, నాకు కావాల్సినన్ని పెసలు ఇస్తాను, నువ్వు నాకు మినువులు ఇవ్వు అని అట్లా ఒకళ్ళకొకళ్ళు మార్చుకునే సందర్భాలు కూడా ఉండేవి. అప్పటికిప్పటికి చాలా మారిపోయిందిలేండి. ఇప్పుడు అసలు రూపాయి అంటే చాలు మనుషులు ప్రాణాలు తీయటానికి కూడా డబ్బు కోసం అస్సలు వెనకాడట్లేదు కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మనం ఏదన్నా ఒక వీడియో చూసామనుకోండి, దానికి సంబంధించిన వీడియోసే పదే పదే వస్తూ ఉంటాయి కదా. నిన్న ఒక దరిద్రుణ్ణి చూశాను. 2 కమల పిల్లలు పుట్టారు అని చెప్పి వాళ్ళిద్దరిని చంపేశాడంట. వాడు చచ్చేటప్పుడు మరి ఏ చావు చస్తాడో కానీ ఎక్కడికి పోదులేండి. వాడు చేసిన పాపం వాడి చుట్టూతానే తిరిగి తిరిగి వస్తుంది. ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. మనుషులు ఎవరు ఏం చేయలేకపోయినా భగవంతుడు ఉంటాడు కదా పైన చూడటానికి, ఆయనే శిక్షిస్తాడు. అసలు ఇలాంటి దరిద్రులు ఏంటో రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడల్లా అసలు నాకైతే ఏంటి అసలు ఇంత దరిద్రులు ఇట్లా తయారయ్యారు ఏంటా అనిపిస్తుంది. కచ్చి పుట్టిపోతుంది నాకైతే. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఊరుకుంటున్నారు, పక్కన వాళ్ళు ఎట్లా ఊరుకుంటున్నారు చూస్తా. ఏంటో అసలు అంత చిన్నపిల్లల్ని చంపటానికి ఎట్లా మనసు ఒప్పిందో. వాడు అసలు మనిషి జన్మ ఎట్టెత్తాడో నాకు అర్థం కాలేదు. ఇలాంటి వార్తలు 1 కాదు 2 కాదు, అసలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. అందుకే అంటారు కలియుగంలో పాపం పండిపోయిద్ది అని. ఇదేనేమో అసలు రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నారు జనం. అసలు నాకు ఆ విషయం వినంగానే, అసలు ఆ వీడియో చూడంగానే నాయనా అనుకున్నా నేను. అసలు ఇంత కఠినంగా ఎట్లా చేయగలుగుతారా అనిపించింది. రోజు రోజుకి ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. తల్లిని చంపేవాళ్ళు, పిల్లల్ని చంపేవాళ్ళు. ఇంకోటేమో కన్న తండ్రి 9 సంవత్సరాల పిల్లని పాడు చేశాడంట. అసలు ఇంత దరిద్రమైనవి అసలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. 1 కాదు 2 కాదు. తల్లిని పిల్లలు చంపడం, పిల్లల్ని తల్లులు చంపడం, వావి వరుసలు లేకుండా ఇలా చేయటము, అసలు ఆడపిల్లలు పుట్టారని చంపటము. అసలు ఏంటో రోజు రోజుకి ఇలాంటివి ఎక్కువైపోయినాయి. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లా. అసలు మన పక్కనే ఉంటా మన పిల్లలైనా, లేదా కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, అత్తామామైనా, అమ్మా నాన్నైనా ఎవరిని నమ్మటానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు ఎవరిని ఎవరేం చేస్తారో అర్థం కాని పరిస్థితులు అయిపోతున్నాయి. అసలు రోజు రోజుకి మనుషులు ఇంత దిగజారిపోతున్నారేంటా అనిపించింది నాకైతే అలాంటివన్నీ వింటున్నప్పుడు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మనం ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం చూస్తూ ఉండాల్సిందే. ఇంకా అట్లా అయిపోయినాయి అన్నమాట పరిస్థితులు. ఇంకా వీడియోలోకి వస్తే ఈరోజు పెసలు ఇసురుదామని చెప్పి రెడీ చేశాను కదా. అయితే పెసలు ఊరినే ఒక సాలిడ్ 3 అరసాల దాకా ఇసిరి మిగతా అయితే కడిగి ఎండబోసాను.
మామూలుగా అయితే అవి కడిగి ఎండబోసిన తర్వాత ఒకరోజు ఎండబెట్టి అప్పుడు రెండో రోజు కొంచెం ఆ వేడది తగ్గిన తర్వాత ఇసురుతాను ఎప్పుడు. అయితే ఈరోజు అని గొడవ చేసిందనమాట. పెసరట్టు కావాలి నాకు అని. ఇంక అందుకని చెప్పేసి ఈ రోజుకి సరిపడా కొన్ని పెసలైతే ఇసిరి, ఇంకా మిగతాయి మట్టిగడ్డలు అవి ఉంటాయి కదా, ఇంకా మిగతాయన్నీ కడిగి ఎండబోసాము. మనం ఎప్పుడైనా సరే శుభ్రం చేసి కడిగి ఎండబోసుకొని ఇసురుకున్నాం అనుకోండి, మనం పప్పు నానబెట్టుకున్నప్పుడు కొంచెం కడుక్కోవడానికి తొందరగా అయిపోయిద్ది అనమాట. అదే మట్టి గడ్డలతో ఇసిరామనుకోండి, ఇంక అసలు పప్పు కూడా నానిన తర్వాత నల్లగా అయిపోతాయి, కడగటం కూడా చాలా సేపు పట్టిద్ది. అందుకోసం నేను ఎప్పుడైనా సరే అదొకటి, పెసల మీద కొంచెం చేలో పండించేటప్పుడు కూడా మొక్కల మీద మందులే చల్లుతారు కదా, అందుకని కడిగి ఎండబోసుకోవడం బెటర్ అనమాట. ఇంకా కడిగి ఎండబోసి విసురుతూ ఉంటాను ఎప్పుడు. ఇంకా కొన్ని ఇసిరి అక్కడ పెట్టేసి మళ్ళీ నేను మిషన్ కుట్టుకోవడానికి అయితే వెళ్ళాను. ఇంకా పొద్దుటి నుంచి ఇవాళ మిషనే పెట్టాననమాట పొద్దున్నే. ఇంకా బయట పాసి ఉడిచి ముగ్గేసిన తర్వాత పొద్దున్నే మిషన్ పెట్టాను. ఇంకా సాయంత్రం దాకా మిషన్ కుడతానే ఉన్నానన్నమాట. చెప్పాను కదా ఎంగేజ్మెంట్ బట్టలు ఉన్నాయి అని. ఇంకా నేను ఇసిరి యువతలకు రాగానే ఇంకా అత్తయ్య చెరిగి పప్పు అయి నానబెట్టారు. ఇంక ఈ రోజంతా ఈ మిషన్ కుట్టడమే సరిపోయిందండి. వీడియో తీయటానికి కూడా నాకు ఎక్కువసేపు కుదరలేదనమాట. తీసిన వారికి మీ ముందుకు వీడియో తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడు నేను కుట్టే బ్లౌజులు మా వదిని అనమాట. మోడల్ ఏం పెట్టలేదు, ఊరికే పైపింగ్ చేసి సింపుల్గా కుట్టేశాను. ఇంక ఎప్పుడైనా సరే మనకి ఇష్టమైన పని ఏదన్నా ఒకటి ఎంచుకున్నాము అంటే ఆ పని చేయటానికి మనం ఎంత ఇంట్రెస్ట్ చూపించుతామో ఇంట్లో పని కూడా అంతే ఇంట్రెస్ట్గా చేసుకోవాలి. మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంట్లో పని చేసుకుంటూనే మనకి ఇష్టమైన పని చేశాము అంటే ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా. అట్లా కాకుండా మనం ఇంట్లో బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి మనకు నచ్చిన పని చేస్తాము అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఇంకా నేనైతే మాత్రం అట్లా అనిపించుకోవడానికి అస్సలు ఇష్టపడను. ఇంట్లో పని చేసుకుంటూనే ఈ మిషన్ కుట్టడం కూడా చేసుకుంటూ ఉంటా ఖాళీ చూసుకొని. అంటే ఏ పని తర్వాత ఏ పని చేస్తే మనకి పనులు తొందరగా అవుతాయి, మనకి ఒకే టైంలో ఇంట్లో పని చేసుకోవాలి, ఈ మిషను కుట్టాలి కదా. అందుకని నేను ముందు రోజే ప్లాన్ చేసుకుంటానన్నమాట. ముందు రోజు నైటే బ్లౌజులన్నీ కట్ చేసి పెట్టుకోవటము, నైటే గిన్నెలు అవి కడిగి గ్యాస్ బండ్ అంతా శుభ్రం చేసుకోవటం అట్టా. మనకి పొద్దున్నే పనులన్నీ టైంకి అయిపోవాలి అంటే ఖచ్చితంగా ఆ ప్లానింగ్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఇంట్లో వాళ్ళ చేత మాట అనిపించుకునే సందర్భం లేకుండా మన పనులు పూర్తి చేసుకుంటూనే మన బాధ్యతలు అవి చేసుకుంటూనే మనకి ఇష్టమైన పని చేసుకునే అవకాశం కూడా దొరికిద్ది. ఇంకా నేనైతే అంతే ప్లాన్ చేసుకుంటా. టైంకి ఇంట్లో పనులు పూర్తవుతాయి, అలాగే నాకు ఇష్టమైన మిషన్ కుట్టుకునే అవకాశం కూడా వచ్చింది. ఇంకా పెసలు కొన్ని ఇసిరి మిగతాయి కడిగి ఎండబోసామని చెప్పాం కదా. ఇంకా సాయంత్రం పూట 4 అనమాట. ఇంకా నీడ వచ్చేసింది, పెసలు కూడా ఎండిపోయినాయిలేండి. ఇంకెక్కడ గిన్నెలో పక్కన పెడుతున్నాను కదా. మొన్న శనివారం పూజ చేసుకున్నాను కదా ఇంట్లో, 7 శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను కదా. ఇంకా గుడి దగ్గరను ఇంట్లో కొట్టిన కొబ్బరి చిప్పలు అట్లాగే ఉండిపోయినాయి అనమాట. మేము పొద్దున్నే చట్నీ చేసుకోవటం కానీ విడిగా కొబ్బరి తినటం కానీ అట్లా ఏం చేయము. ఇంకా కొబ్బరి చిప్పలన్నీ అలాగే ఉంటే ఇంకా చెక్కు తీసేసి ఇంకా కొబ్బరి చిన్న చిన్న అంటే సగానికి ముక్కలు చేసి ఇంకా ఎండలో పెట్టాను. కొంచెం అది ఎండు కొబ్బరి అయిందనుకోండి దేనికన్నా ఉపయోగించుకోవచ్చు కదా, అందుకోసం. ఇంకా పొద్దున్నే టిఫిన్లోకి చట్నీ చేయటం మానేసి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. మొన్న పొండుమిరకాయ టమాటా పచ్చడి పట్టాను కదా, ఇంకా ఆ పచ్చడే వేసుకుంటాం అన్నమాట రోజు. అందుకోసమే నేను టమాటా పచ్చడి కొంచెం ఎక్కువే పట్టుకుంటాం ప్రతిరోజు. ఇడ్లీలోకైనా అట్టుల్లోకైనా అదే వేసుకుంటాం. లేదంటే సంబరగారం నెయ్యి వేసుకుంటాం. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు, అంటే ఒక నెలకు ఒకసారో లేదా ఒక 20 రోజులకు ఒకసారో అట్లా చట్నీ చేసుకుంటాం కొబ్బరితో. కొబ్బరి వేరుశనగపప్పు వేసి చేస్తానన్నమాట. అంటే చాలా తక్కువ, ఎందుకంటే మా వారికి గిట్టట్లేదు, నాకు కూడా గిట్టట్లేదు అనమాట అట్లా కొబ్బరితో చట్నీ చేస్తుంటే. ఇంకా అందుకోసం అని చెప్పి అట్లా చట్నీ చేయటం మానేసాము. ఇంకా ఆ చెప్పులైతే అట్లా ఎండబెట్టాను. ఇంకా చూడాలి, అంటే కజ్జికాయలు లాంటివి కానీ దేనికన్నా ఉపయోగించుకోవచ్చు కదా, అందుకోసం అని చెప్పి ఇంకా అవి ఎండబెట్టాను అనమాట. ఇంకా పెసలు కూడా నీడొచ్చేసింది అని చెప్పి ఇంకా అవి కూడా తీసి లోపల పెట్టేశాను. పొద్దున్నుంచి కుట్టిన బ్లౌజులు ఒకదాని తర్వాత ఒకటి హెమ్మింగ్ చేస్తున్నా. 7 గంటలకైతే రామని చెప్పాను మా అన్నయ్యని. ఇంకా ఇవన్నీ హెమ్మింగ్ చేయటం అయిపోయినాక ఇచ్చేసేయాలి.
ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతవరకేనండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.